కనుక నీవు గురువుల కోసం నీవు వెతకనక్కర్లేదు. Do not go in search of gurus. ఆత్మభావాన్ని నీవు దృఢం చేసుకో. Confirm and steady your ఆత్మానందమునకై నీవు ప్రాకులాడు. Aspire to have the bliss of నేనే ఆ Atma. ఆత్మ అనేటువంటి విశ్వాసమును అభివృద్ధి పరచుకో. Develop the feeling that you are yourself the Atma. అదే నిజమైనటువంటి యొక్క బోధ. That is the real message. మర్మమైన మనిషి నిమిషంలో మనసే వారికి గురుడండి. The ఆ moment, సత్యాన్ని గుర్తించుకున్న తర్వాత ఆ మనసే మాయమవుతుంది. అదే నిజమైన గురుత్వం. the moment that you really know who you are, mind disappears and that it really becomes కానీ guru. ఈ గురుత్వమునకు ఒక్క కాలము, ఒక్క స్థానము, ఒక్క నియమము అనేటువంటిది లేదు. For this Gurutva, there is nothing like a particular time, a particular circumstance or any such condition. మనోమయమైనటువంటి మానవులకే తెల్లవారి మధ్యాహ్నము రాత్రి. For a man who is full of this mind alone, different times, like morning, మనోమయమైనటువంటి వారికి ఇవన్నీ కూడా బంధంలో. all these bondages are only for a man with మనోతీతమైనటువంటి mind. అతీతమైనటువంటి వానికి ఏది లేదు, సర్వం ఒక్కటే. Transcend the mind, everything becomes the same. అట్టి స్థితికి మనం ఆత్మవిశ్వాసం చేతనే మనము లభ్యమవుతుంది. Only when we have self-confidence, we can attain that state. ప్రేమ స్వరూపులారా, గురు పూర్ణిమ అనగా కేవలము గురువులను పూజించడం మాత్రమే గురు పూర్ణిమ యొక్క అంతరార్థంగా భావిస్తున్నాము. Embodiments of divine love. We are considering worshipping gurus is an important thing of Guru ఈ Purnima. గురు పౌర్ణం వచ్చిందంటే గురువులకు చాలా ఆదాయం. When there is Guru Purnima, there will be a lot of income for these so-called gurus. కానీ నిజంగా ఇది గురువులకు ఆదాయం కాదు, ఇది గొప్ప బంధన. For a true guru, this is a great responsibility. There is no income for నిజ him. గురువులు దీనిని ఆశించరు. True gurus will never aspire to have this. ఇవి కేవలం బాధ గురువులు మాత్రమే దీనిని ఆశిస్తారు. Only this lowly type of gurus will aspire to have this kind of income on these Guru Purnima days. కనుక మనము గురు పూర్ణిమ అనగా గురువులను పూజించడం అంటే గురువు ఒక్కడే. త్వమేవ మాతాచ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చకత్వమేవ, త్వమేవ విద్యా ద్రవణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. ఆ యొక్క స్థితిని పోవటమే సరి అయినటువంటి గురుత్వం. The real Gurutva is recognizing that there is only one Guru who is the mother, father, the preceptor and everything else. అయితే ఈ శ్రవణ మన నితిధ్యాసలకు కొన్ని విధమైనటువంటి హద్దులు పెట్టుకోవాలి. But we have to observe some rules and regulations when we are కొన్ని undertaking సాధనలు సలపాలి. Sravana, Manana, Nididhyasa. అంతేకాని ఈ సాధన నిమిత్తమై నీవు గురువులను ఆశ్రయించనక్కర్లేదు. For doing sadhanas, you need not resort to gurus. నిత్య సత్యమైనటువంటి యొక్క గురుత్వం నీ యందు అభివృద్ధి పరచుకోవాలి. Develop the true Gurutva which is within you. గురువు లేని వాడికి గురువేమి చేయగలడు? The one who has no goal at all, what is it that the Guru can do? గురువుల వలన మనం ఏదో గమ్యము చేరుతామనుకోవటం ఇది ఒట్టి భ్రాంతి. It is a type of delusion to think that we can reach the goal. నీ స్వశక్తి వల్ల, నీ స్వభావం వల్ల, నీ స్వవిశ్వాసం వల్లనే నీవు ఆ గమ్యాన్ని చేరడానికి అవకాశం ఉంటుంది. You can reach the goal only through your self-effort, self-confidence and self-will. పూలు, సూది, దారముంది, పుష్పమాల తానగున. You have got flowers, needle and thread. Can they become a garland by itself? కానీ దీన్ని కుట్టేవాడు ఒకడు ఉండాలి కదా. There is someone who has to make the garland out of this. ప్రణతి, నూనె, ఒత్తి గలదు, దీపపు వెలుగు కలుగున. There is a container, oil and wick. Can it light itself? దీన్ని అంటించేవాడు ఒకడు ఉండాలి కదా. There is need for someone who has to light this. స్వర్ణము, రత్నాలు గలవు, సొమ్ములు నిర్మాణమగున. There is gold and diamonds. Can jewelry be made by itself? దీన్ని చేసేవాడు ఒకడు ఉండాలి కదా. There is need for someone who can make this. కనుకనే నీ యొక్క భావములు విలువైనటువంటి అయినప్పటికీ దీనిని అన్ని విధముగా చేర్చి కూర్చి ఆనందాన్ని అందించేటువంటి వాడు ఒక్క దైవమే. It is only God who can ignite and who can bring out కనుక such నీవు divine చేయవలసిన feelings సాధన in you. నీవు చేస్తూ దైవార్పితమైన భావంతో నీవు ఆరాధన సలిపినప్పుడు ఆ దైవమే నీకు సర్వమును బోధిస్తూ వస్తుంటాడు. When you are discharging your duties, surrendering to God, God will give you బోధించడమే all the కాదు, things. సాక్షాత్కరిస్తాడు. Not merely does He teach you, He will give